తెలియజేసుకుంటూ అదేవిధంగా రేపు రానున్న కాలంలో రేపో ఎల్లుండో ఏదో శరత్ పౌర్ణమి అనేటువంటిది వస్తున్నది. రేపేనా? 7వ తారీఖు అది. అయితే ఈ శరత్ పౌర్ణమి గురించి శరత్ పౌర్ణమి అనేది సనాతుల హైందవ ప్రకృతి పర్వము. ఇది శరత్ ఋతువులో ఆశ్వీజ మాసములో పౌర్ణమి రోజున వస్తుంది. ఈ రోజున చంద్రుడు 16 కలలతో సంపూర్ణముగా ప్రకాశిస్తాడు. ఈ ప్రకాశము భూమిని సందర్శించి కోరికలు తీరుస్తుందని నమ్ముతారు. ఈ పర్వమును కోజగరి పూర్ణిమ, రాస పూర్ణిమ, కుమార పూర్ణిమ, కాముని పూర్ణిమ అని కూడా అంటారు. చంద్రుని యొక్క ప్రాశస్త్యము ఏడాదిలో ఈ పూర్ణిమ కిరణాలు శారీరక మానసిక రుగ్మతులను దూరము చేస్తూ మనస్సును ఉల్లాసపరచును. ఈ రాత్రి చంద్రుని కిరణాల నుండి అమృతము కురుస్తుందని భావిస్తారు కూడా. అదేవిధంగా కీరు అంటే పాయసం. కీరు తయారు చేయడము, రాత్రిపూట చంద్రకాంతిలో ఈ పాయసమును సూర్యుని కిరణాలకు నివేదనము చేస్తూ మరునాడు ప్రసాదముగా స్వీకరిస్తారు. చంద్రుని కిరణాలు అంటే తెల్లవారుజామున మనం తింటాము. ఇది ఏదైతే ప్రసాదం నివేదనం ఏదైతే చేస్తామో అది చంద్రుని కిరణాలు దాని మీద పడతాయి, అదేనమాట. అయితే ప్రసాదముగా స్వీకరిస్తారు. సంతానము లేని వారికి ఈ రాత్రి యజ్ఞము జాగారము చేసి భార్యాభర్తలు వీరిద్దరును ఈ పాయసములో కొన్ని వనమూలికలు కలిపి చంద్రుని కిరణాలలో ఉంచిన తరువాత భార్యాభర్తలు స్వీకరిస్తారు. ఇది వాస్తవమని కొందరి కుటుంబములలో వంశాభివృద్ధి జరిగినట్టులా